Indo-British Advanced Pain Clinic, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇంతకీ మీ అమెరికా ప్రయాణం ఎలా సాగింది? ఎందుకు వెళ్లారు అసలు యుఎస్ కి మీరు? నాకు వచ్చిన పర్సెంటేజ్ కి నా మార్క్స్ కి ఎవరు కనీసం అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఐ గాట్ ఓన్లీ 54%. ఆ ప్రాసెస్ లో నేను చిన్న స్కూల్ టీచర్ జాయిన్ అయ్యాను ఫస్ట్. అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యి లేడీస్ అటెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇలా లేడీస్ అటెన్షన్ ఎక్కువ ఉంటే నువ్వు ఇక్కడ పిల్లలు పాడైపోతారు, నువ్వు పాడైపోతావు, నువ్వు వేరే ఉద్యోగం చూసుకోను ఆయన అని వాలంటరీగా వెళ్ళిపోమని చెప్పారు. ప్లేన్ కొనాలి అంటే అసలు ఆలోచన ఎలా వచ్చింది? ప్లేన్ రెంట్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇది నేను రెంట్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు కొనుక్కో అన్నాడు. సో నేను కొనుక్కోమంటున్నావేంటి, నేను రెంటే భరించలేనంటే కొనుక్కోమంటున్నావేంటి అన్నాను నేను. అలా కాదు, మనీ సేవింగ్ కోసం ఆయన డైరెక్ట్ గా ఏరోప్లేన్ కొనేశారు. అయితే మీరు కంపెనీ ఎలా పెట్టారు? ఆ తర్వాత స్కూల్స్ ఎందుకు పెట్టాలనిపించింది అమెరికాలో మీకు? సో ఆ విధంగా నేను నైట్ ఫ్రైడే సాటర్డే సండే పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి స్కూల్ బిజినెస్లో దిగాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 7th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి ఏకంగా అమెరికా వెళ్ళి ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయారు. చిన్నప్పుడు ఆయన అల్లరి భరించలేక తన తల్లిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అలాంటిది అదే తల్లి ఇప్పుడు ఆయన్ని చూసి గర్వపడుతోంది. పైలట్ అవ్వాలనే కోరికతో ఏకంగా పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. సొంతంగా ఒక ఫ్లైట్ కూడా కొనేసుకున్నారు. అమెరికాలో స్కూల్స్ కూడా నడిపారు. ఆయన ఐటీ ఆర్కిటెక్ట్, బిజినెస్ మ్యాన్, ట్రావెలర్. అతను మరెవరో కాదు, మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ సాయిరామ్ సింహాద్రి గారు. ఆయన ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సాయిరామ్ గారితో మాట్లాడదాం. నమస్తే సాయిరామ్ గారు. నమస్కారం స్వరూప గారు. అమ్మో, అసలు మీ గురించి తెలుసుకుంటుంటే ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయో, ఎంత ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ముందుగా మీ లైఫ్ జర్నీ తెలుసుకుందామండి. మీది ఏ ఊరు, ఏం చదువుకున్నారు? మాది శ్రీకాకుళం జిల్లాలో హీరమండలం అనే విలేజ్ అండి. వంశధార నది ఒడ్డున ఉంది. నేను మా ఊర్లో చదువుకున్నది 6th వరకు చదువుకున్నానండి. సో 6th అయిన తర్వాత మా నాన్నగారికి సపోర్ట్ ఉన్న ఒకే ఒక్క చెల్లెలు మా అత్తగారు. ఆవిడ, వీడల్లరి మీరు భరించలేకపోతున్నారు కదా, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లల మధ్యలో వీడిని పెడతాను, వీడు నేను ఖర్చులు అప్పుడు ఎక్స్పెన్సెస్ భరించలేదు కాబట్టి నాకు 4 కూతుర్లు కాబట్టి ఒక కూతురిని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి మా అత్త కూతురిని మా ఇంట్లో పెట్టి నన్ను మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టారు. అలా నేను 6 నుంచి 7కి వచ్చాను. 7వ తరగతి అంతా కూడా తిరిగి రోడ్డు మీద తిరిగి అవన్నీ చేశాను, కానీ చదువు అవ్వలేదు. సో ఫెయిల్ అయిపోయాను అది నేను. సో నేను పాఠాలు చెప్తే చదివి కష్టపడితే ఫెయిల్ అవ్వడం కాదు. సో చెప్తుంటే అర్థం కాక, ఇంటి మీద దృష్టి ఉండి, హోమ్సిక్ ఉండి అర్థం కాక నేను చదవలేక ఫెయిల్ అయ్యాను. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు, వీడికి అర్థం కావట్లేదు, వీడు చదువుకోలేకపోతున్నాడు, వీడికి రావట్లేదు అనుకుంటారు కదా. సో ఆ ప్రాసెస్లో నా విపరీతం అల్లరి, చదువు రాకపోవడం అవన్నీ చూసి మా ఫాదర్ నన్ను విజయవాడ పంపించారు, హాస్టల్లో పెట్టారు. అక్కడ కూడా నేను కుదురుగా ఉండలేకపోయాను, 2-3 సార్లు పారిపోయాను. సో వీడికి ఎవరైనా కాపాడాలని చెప్తే మా అన్నయ్య ఉన్నాడు, నాకు ఇంకొక అన్నయ్య, అతనికి అస్సలు చదివే రాదు అప్పుడు. సో వీడికి సెక్యూరిటీ గార్డుగా, బాడీ గార్డుగా ఒకరిని పెడదామని చెప్పి మా బ్రదర్ని పెట్టారు నా ఎదురుగా, నా పక్కనే. సో పారిపోకుండా నన్ను చూడడం ఆయన డ్యూటీ. సో అలా నన్ను ఉంచిన తర్వాత ఎంట్రన్స్ మార్కులు పెట్టారు, ఏ క్లాస్లో పెడదామని. అన్నిట్లో 0 వచ్చాయి. సో మళ్ళీ మీ అబ్బాయి 7th క్లాస్ చదవాలి, ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి అని అంటే చదివాను. స్కూల్ వరకు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. విదిన్ 1 ఇయర్లో నేను 3rd 4th ర్యాంక్ వచ్చాను. చాలా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ విధంగా నా ఎడ్యుకేషన్ అనేది విజయవాడలో కంటిన్యూ అయింది. ఇంటర్ వరకు చదివానండి. సో ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. సో కాలేజీలో సీట్ రాలేదు. మళ్ళీ మా నాన్నగారు ట్రై చేసి నాకు డొనేషన్ కట్టి కర్ణాటకలో చదివించారు. సో ఈ జర్నీ అంతా కూడా నాది ఎక్కడ కూడా నేను కన్సిస్టెంట్గా చదువుకోవడం అవ్వలేదు. ఒకసారి బాగా పాస్ అయితే ఇంకోసారి ఫెయిల్ అవ్వడం, ఇంకోసారి ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వడం. సో అలా అడ్డదిడ్డంగా చదువుకున్నాను. బేసికల్గా ఏం చదువుకున్నాను అనేది అర్థం కాకపోవడం కారణం మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం. సో ఇంటర్ వరకు తెలుగు మీడియం, సో ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మీడియం అవడంతో
సో నేను ఏం చదువుతున్నానో ఆ సబ్జెక్ట్ ఏంటి, దాన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలనేది కూడా నాకు తెలియదు. సో ఆ విధంగా నా చదువు ఐఎమ్ వెరీ హైలీ అన్సక్సెస్ఫుల్ అని చెప్పాలి చదువులో. సో నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఐఐటీలు, ఆర్ఈసీ వాళ్ళు చదువుకున్నారు, ఎన్ఐటి, ఆర్ఈసీ వరంగల్ అంటే ఎన్ఐటి, ఐఏఎస్సీలు చదువుకున్నారు, ఐఐఎంలో చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. నేను మాత్రం చదువుకోలేకపోయాను. సో ఎప్పుడు నాకు నేను మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదవలేదనే అసంతృప్తి నాకు ఉండిపోయింది. సో మనిషికి గుర్తింపు రావాలి, రెస్పెక్ట్ రావాలి అంటే ఇంకేదో చేయాలి. సో అది నాకు చదువు అయిన తర్వాత జాబ్లో అమెరికాలో అయింది. సాయిరామ్ గారి గురించి నేను ఇప్పుడే ఒక విషయం చెప్పాలి. ఆయన ఏదన్నా కోరుకుంటే అది చేసే వరకు వదిలిపెట్టరు. ఆయనకి ఇప్పుడు సినిమాల్లో నటించాలని, సినిమాలు తీయాలని కోరిక. దాని గురించే ఇప్పుడు ఇండియాకి వచ్చారు. అందులో భాగంగానే నేను ఇంటర్వ్యూకి పిలవగానే వచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ అమెరికా ప్రయాణం ఎలా సాగింది? ఎందుకు వెళ్ళారు అసలు యుఎస్కి మీరు? ఇండియాలో చాలా ట్రై చేశానండి జాబు. నాకు వచ్చిన పర్సంటేజ్కి, నా మార్క్స్కి ఎవరు కనీసం అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఐ గాట్ ఓన్లీ 54% ఇంజనీరింగ్లో. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వస్తే యాక్సెప్ట్ చేయరు, అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ ప్రాసెస్లో నేను చిన్న స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చిన్నప్పుడు పాఠాలన్నీ మళ్ళీ నేర్చుకుంటాం. తర్వాత ఇంటర్ వాళ్ళకి చెప్పడం, ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం, డిగ్రీ వాళ్ళకి చెప్పడం, ఎంబీఏ వాళ్ళకి చెప్పడం. ఆ ప్రాసెస్లో నేను చదివిందంతా మళ్ళీ 3 చదవాల్సి వచ్చింది. సో నాకు నాలెడ్జ్ వచ్చింది బాగా. వచ్చిన తర్వాత నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా టీచింగ్ చేస్తున్నావు, మా పిల్లలకు బాగా మోటివేట్ చేస్తున్నావు, కాబట్టి నువ్వు టీచింగ్ వైపు ఉంటే బాగుంటుందని అంటే ఫుల్ టైం టీచర్గా ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యా. హైదరాబాద్లో, ఖైరతాబాద్ చింతల బస్తీలో ఉంది షాదాన్ ఉమెన్స్ కాలేజ్. సో షాదాన్ కాలేజ్లో నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యి లేడీస్ అటెన్షన్ ఎక్కువైపోయింది. సో అక్కడ ఇలా లేడీస్ అటెన్షన్ ఎక్కువ ఉంటే నువ్వు ఇక్కడ పిల్లలు పాడైపోతారు, నువ్వు పాడైపోతావు, నువ్వు వేరే ఉద్యోగం చూసుకోను ఆయన అని నన్ను నామంటే నేనే రిటైర్ వాలంటరీగా వెళ్ళిపోమని చెప్పారు. చాలా డిప్రెస్ అయిపోయాను నేను. ఇదేంటి ఇలా అయింది, ఇంత బాగా చెప్తున్నాను లెసన్స్ అయినా అవ్వట్లేదంటని. నాకు అదే పర్మనెంట్ జాబ్ అనుకున్నాను నేను. ఇంకా నా జీవితంలో నేను లెక్చరరే అనుకున్నా, టీచరే అనుకున్నా. సో ఆ విధంగా అయిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా, జాబ్ కోసం తిరుగుతుంటే ఒక అబ్బాయి బస్ స్టాప్లో కలిసి ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను అమెరికా కోసం సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నానని చెప్పాడు. అయితే నాకు కూడా ట్రై చేయాలని ఉంది. నేను బై ప్రొఫెషన్, బై ఎడ్యుకేషన్ నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాను కదా, నాకు కూడా కొంచెం అర్థం అవుద్ది అని చెప్పాను. ఆ ప్రాసెస్లో నేను కంప్యూటర్ రెంట్కి తెచ్చుకొని నేనే సొంతంగా నేర్చుకొని మా నాన్నగారు కోర్స్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడంటే అందరికీ కోర్స్కి డబ్బులు ఇస్తున్నారు, బైక్ కొంటామంటే డబ్బులు ఇస్తున్నారు, నేను ఏదైనా చేస్తానంటే ఇస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు, స్పోర్ట్స్ అంటే ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. అప్పుడు అలా ఇచ్చేవారు కాదు. నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే మార్గం, చదువుకోవాలి. నువ్వు క్రికెటర్ అవ్వలేవు, ఛాంపియన్ అవ్వలేవు, బ్యాడ్మింటన్ అవ్వలేవు, నువ్వు ఒక యాక్టర్ అవ్వలేవు, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అవ్వలేవు, నువ్వు ఏది అవ్వలేవు. చదివితే చదవాలి, లేదంటే నువ్వు పనికిరాని లెక్క. సో కాఫీ హోటల్లో కప్పులు కడుకోవడానికి కూడా నువ్వు పని చేయవని రోజు అనేవారు. సో ఆ భయంతో కష్టపడి నేర్చుకున్నాను ఆ కోర్స్ అంతని. నేర్చుకున్న తర్వాత అప్పుడు చాలా కష్టం, ఫోన్ ఉండదు కదా, కాంటాక్ట్ చేయడం, మెయిల్లో రావాలి, అది మెయిల్ పంపిస్తాడు, అన్నీ కష్టం కదా. సో ఓనర్స్ ఫోను, పబ్లిక్ టెలిఫోన్, ఓనర్స్ టెలిఫోన్ వాడి నేను ఫ్యాక్స్లో అమెరికా పంపించాను రెజ్యూమ్స్. సో ఆ విధంగా నాకు అమెరికా జాబ్ ఫస్ట్ టైం జాబ్ డైరెక్ట్ రావడమే జాబ్, అమెరికాలో జాబ్ వచ్చింది. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదని ఆ జాబ్ కూడా పోయింది. సో ఆ తర్వాత మా నాన్నగారు మెడికల్ షాప్లో, మా నాన్నగారికి ఫార్మసీ ఉంది, ఆ ఫార్మసీలో పనిచేసే ఒక వ్యక్తి సత్యం కంప్యూటర్స్లో అకౌంటెంట్గా చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్. ఏమో ట్రై చేద్దామని నా రెజ్యూమ్ని ఊరికే ఇచ్చారు. నేను అప్పటికి ఎలా ఉన్నాను, విపరీతంగా ఒక పొలాన్ని రైతు విపరీతంగా దున్నేసి, గట్లేసి, విత్తనాలు వేసి, దానికి కావాల్సినటువంటి ఎరువు వేసి, అన్నీ వేసి జస్ట్ వర్షం చుక్క కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిలాగా విపరీతంగా కష్టపడి ఉన్నా. ఎవరైనా నన్ను ముట్టుకుంటే జాబ్ వచ్చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్లో, ఎవరైనా కష్టపడి నాకు అవకాశం కావాలి అనుకునే వాళ్ళు అవకాశం వచ్చిన వెంటనే, తలుపు తట్టిన వెంటనే దాన్ని అందిపుచ్చుకునే శక్తి నీలో రెడీగా ఉండాలి. నీకు 6 months తర్వాత వస్తానండి, లేకపోతే నేను 1 year తర్వాత వస్తానండి అని అంటే, ఇప్పుడు మీరే రమ్మన్నారు, నేను ఇప్పుడు రానండి 1 year తర్వాత వస్తానంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? అవకాశం కూడా ఉండకపోవచ్చు.
సో అలా ఏదైనా మనకు అవకాశం వచ్చినప్పుడు మనం హార్డ్ వర్క్ చేసి రెడీగా ఉండాలి. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, రాణి రుద్రమ విపరీతంగా కరువు వచ్చినప్పుడు తన దేశాన్ని ఎలా మార్చుకుంది అంటే, అంత కరువులో అందరి ప్రజల తనకు బంగారాన్ని అమ్మి చెరువులు తవ్వించింది. అదేంటి తినడానికి తిండి లేకపోతే నువ్వు చెరువులు తవ్విస్తున్నావు ఏంటని ఆమెనే అప్పుడు ప్రజలందరూ తిట్టారు. కానీ వర్షం వచ్చిన తర్వాత చెరువులన్నీ నిండిపోయాయి. అలాగ రాణి రుద్రమ తన ఓరుగల్లు సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి కరువు నుంచి బయటకు వచ్చింది. సో ఆవిడ చెరువులు తవ్వించకపోతే వర్షం అంతా పోతుంది కదండి. సో మనిషి కూడా, ఒక రైతు కానీ, ఒక ఎంప్లాయీ కానీ, చిన్నపిల్లలు కానీ ఎంత కష్టపడాలో, ఎంత నేర్చుకోవాలో అంత విపరీతంగా నేర్చుకుని రెడీగా ఉండాలి. ఎవరు ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు మనకి. అలా నాకు వచ్చిన అవకాశం సత్యం కంప్యూటర్స్లో జాబ్. అది అయితే నా ఆ సెకండ్ జాబ్ ఫేజ్ ఆఫ్ నుంచి మై లైఫ్. ఆ జాబ్ తర్వాత మళ్ళీ మీరే ఒక కంపెనీ పెట్టేశారా, ఐటీ కంపెనీ? అమెరికాకి వెళ్ళిన వెంటనే ఎవరైనా ఏం చూస్తారు, నాకు రూమ్ ఎక్కడ, నాకు తిండి ఎక్కడ, నాకు ఫ్రెండ్స్ ఎక్కడ అని చూస్తారు కదా. నేను వెళ్ళిన 3 monthsకి కంపెనీ ఒక ఆయనతో పార్ట్నర్షిప్ అయ్యి ఐటీ కంపెనీ పెట్టాను 3 monthsలో. సో ఫస్ట్ మనం వెళ్ళి ఏం చేస్తాం, ఒక 2-3 years వరకు నాకు రూమ్ ఎక్కడ, నాకు ఇల్లు ఎక్కడ, నేను ఎలా, నా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత, నా జాబ్ ఏంటి, నేను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, అలా ఆలోచిస్తారు కదా. సో నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరు తీసుకొచ్చారు, వాడికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఓహో నాకు ఇంత డబ్బులు వస్తుంటే నాకు కొంచెమే ఇస్తున్నాడా, అంత డబ్బులు మిగులుతుందా, ఆంటర్ప్రెన్యూర్గా ఆలోచించేవాడిని. అలా ఒక ఆయనతో నేను పార్ట్నర్షిప్ చేస్తే చాలా 2-3 సంవత్సరాలు చాలా కష్టపడితే నాకు మోసం చేసి ఆయన నన్ను తప్పించేసి ఆయన కంపెనీలో కంటిన్యూ అయిపోయాడు. సో అది పెద్ద ఎదురు దెబ్బ నాకు, కానీ లెసన్, ఒక కంపెనీ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనే దానికి. సో మెల్లగా నాకు ఇండియా వచ్చాను. మా ఊర్లో అప్పట్లో పేపర్లో ఫోటో వేసేవారు, అమెరికా నుంచి వస్తున్నాడు స్వదేశీ గమనం అది ఇదని. మా మామయ్య గారు చూశారు, మా అమ్మాయిని చూడు అంటే వెళ్ళాను. పెళ్ళి అయిపోయింది, షార్ట్ కట్ చేస్తే పెళ్ళి అయిపోయింది. మీ ఇద్దరం కలిసి అమెరికా వచ్చాం, మా ఆవిడ నేను. వచ్చి ప్రతిరోజు ఈవినింగ్ జాబ్ అయిన తర్వాత ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ చేసేవాళ్ళం, ఎవరు చేయరేలాగా. సో ఒక మనిషి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్, నేను ఇప్పుడు ఫస్ట్ నాకు ఇండియాలో జాబ్ రావడమే సక్సెస్ కదా, నేను రెస్ట్ తీసుకోలేకపోయాను, నేను ఎలా ఎంజాయ్ కూడా చేయలేకపోయాను. జాబ్ వచ్చిందని పార్టీ కూడా ఇవ్వలేకపోయావాడిని. నీకు జాబ్ వచ్చింది కదరా సెలబ్రేట్ చేసుకోవేంటి అని మా ఫ్రెండ్ అలిగాడు నా మీద, నాకు పార్టీ ఇవ్వేంటని. సో నాకు భయం, వచ్చిన జాబ్ పోతుందేమో, పోతే మళ్ళీ వీళ్ళే అందరూ అవమానిస్తారేమో, నిలబెట్టుకోలేదని అంటారేమోనని. సో దాని తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, దాని తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, మెట్టుకు ఎక్కుతూనే ఉండాలి. ఆగితే పడిపోతాం, ఫెయిల్ అయిపోతాం, మనకంటే ముందుకు వెళ్ళిపోతారు అందరూ. ఎస్, ర్యాట్ రేస్ లాగా ఉండేది నా మైండ్. ఎక్కువ సక్సెస్ని 20s వరకు చూడండి వాళ్ళందరూ, 20 తర్వాత విపరీతంగా సక్సెస్ చూస్తారు. చూసినా దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోలేరు. సెలబ్రేట్ చేసుకుంటే ఏమవుతుందనే భయం ఏంటంటే, నాకు మనిషి గర్వం వస్తుందని భయం. అందరూ మెచ్చుకుంటారు, గర్వం వచ్చేస్తుంది. నాకు సొంతంగా లోపల గర్వం ఉంటుంది, దాన్ని ఎక్కువ మల్టిఫ్లోడ్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అబ్బాయి ఏంట్రా నీకు సత్యంలో జాబ్ వచ్చేసిందా, నీకు తిరుగులేదురా, ఇంక నీ లైఫ్ తిరుగులేదు, నువ్వు సెట్, నువ్వు రిలాక్స్ అయిపో, నువ్వు ఎంజాయ్ చేయి అంటారు. ఎవడైనా అలాగే అంటాడు. నేను సత్యంలో జాబ్ చేస్తూ 5 o'clock తర్వాత ట్యూషన్స్ చెప్పేవాడిని. నాకు వచ్చిందే ట్యూషన్స్ కదా, ట్యూషన్ చెప్పేవాడిని. సో నాకు శాలరీ కంటే ఎక్కువ అది ఎక్కువ వచ్చే డబ్బు. అమెరికాలోనా, ఇండియాలో, ఓకే, సత్యంలో. సో నేను అక్కడి నుంచి ట్యూషన్ చెప్తుంటే నా ట్యూషన్లో వచ్చే ఒక పెద్ద ఆయన నా ట్యూషన్ తరగతి క్యాపబిలిటీస్ చూసి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, అమెరికా వెళ్ళాలని నాకు అమెరికా ఎంకరేజ్ చేస్తే నేను అమెరికా వెళ్ళాను. ఆ విధంగా నేను అమెరికా వెళ్ళాను. సో అమెరికాలో కూడా ఈ జాబు, అతను పార్ట్నర్షిప్ అంత మోసం చేసిన తర్వాత చాలా కష్టమైంది. గ్రీన్ కార్డ్ రావాలి, అప్పుడు వీసా ఇష్యూస్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ రావాలి, గ్రీన్ కార్డ్ ఉంటే కానీ నువ్వు ఎంప్లాయర్ని వదలలేవు. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక విపరీతమైన సంకల్పం. నేను మా ఊర్లో కానీ, నాతో పాటు చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ, మా చుట్టాల దగ్గర కానీ, సాయి చాలా చాలా కష్టపడి పైకి వచ్చాడని అనిపించుకోవాలని ఒక సంకల్పం, విపరీతమైన సంకల్పం. నా సంకల్పం ఎలాంటివి ఉండేవంటే, ఎప్పటికైనా నేను పైలట్ అవ్వాలని. అసలు నేను చేస్తున్న జాబ్కి నా చదువుకి అసలు రిలేషన్షిప్ ఉందా? స్కూల్కి వెళ్ళా, ఫ్లైట్ స్కూల్కి వెళ్తే, ఇది గంటకి ఎంత అవుతుంది బాబు అని చెప్పాడు. ఇలా 15,000 20,000. చాలా కష్టం ఇది, ఎన్ని గంటలు నేర్చుకోవాలి, నేను లైఫ్ అంతా ఇలాగే నేర్చుకోవాలా. డబ్బు సమస్య కాకుండా ఇంట్లో వెళ్ళొద్దు అంటారు. ఇంట్లో మీరు ఏదైనా చేస్తాము అంటే, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చేస్తాను అంటే వద్దు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అసలు వెళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు.
ఒకవేళ వెళ్ళు అన్నారనుకోండి అప్పుడు మనకి మోటివేషన్ ఉండదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఎస్. మా బాబుని అదెవరా ఇదెవరా నువ్వు క్రికెట్ ఆడరా అని అన్న వాడికి మోటివేషన్ ఉండదు. కానీ వెళ్తానన్న వాడికి చేయరు. చూసారా, ఇప్పుడు మా పిల్లల్ని నేను ఎంత చేస్తున్నా అవ్వట్లేదు వాళ్ళు. నేను మోటివేట్ అయ్యాను, నేను ముందుకెళ్తాను అంటే వద్దంటారు. సో అలా నేను వద్దన్నా కానీ జాబ్ మానేసి ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళి పైలట్ ట్రైనింగ్ తీసుకొని పైలట్ లైసెన్స్ నాకు 2016లో వచ్చింది. అంటే నాకు లైసెన్స్ వచ్చి 8 years అయింది. అప్పటి నుంచి ఎవ్రీ వీక్ మినిమం ఎవ్రీ మంత్ అయినా సరే ఫ్లయింగ్ చేస్తూ నా హాబీని వదులుకోలేదు. ఐ స్టిల్ ఫ్లై అండ్ ఐమ్ స్టిల్ ఎ పైలట్. బట్ నేను చెయ్యింది ఏంటి అంటే కమర్షియల్ పైలట్ అయ్యి ప్యాసింజర్స్ని తీసుకెళ్ళలేను. దానికి ఇంకా చాలా ఎక్కువ కష్టపడాలి, రేటింగ్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్పెన్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఎంకరేజ్ చేయలేదు నాకు. సో అది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇదనుకోండి మనం ఎప్పుడు కానప్పుడు విమానం వెళ్ళొచ్చు, మనకి ఇష్టం ల్యాండ్ చేయొచ్చు, ఎక్కడికైనా సరదాగా తిరగవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. స్ట్రెస్ ఫ్రీ జాబ్ ఇది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేన్ అంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చిన్న మిస్టేక్ చేసిన సరే ఇంకా దానికి రికవరీ. ప్లేన్ కొనాలి అంటే అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? కరెక్ట్. ఆలోచన ఎలా వచ్చిందంటే ప్లేన్ రెంట్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇది నేను రెంట్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు కొనుక్కో అన్నాడు. సో నేను కొనుక్కోమంటున్నావేంటి, నేను రెంటే భరించలేనంటే కొనుక్కోమంటున్నావేంటి అన్నాను నేను. అలా కాదు, నువ్వు కొనుక్కుంటే నీకు 20 years లోన్ ఇస్తాడు. నీ 20 years లోన్లో నెలకి ఎంత పేమెంట్ కడుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు కడుతున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో నువ్వు నెలలో ఒక 10 hours ఫ్లై చేసావు అనుకో, అది కూడా 2 లక్షలే. సో 2 లక్షలు రెంట్ పోగొట్టుకుంటావా? 2 లక్షలు పెట్టి నువ్వు మంత్లీ మార్ట్గేజ్ పెట్టి ప్లేన్ కొనుక్కొని నువ్వు ఎగురుతావు. నువ్వు ఎగరడం కాకుండా ఎవరికైనా రెంట్కి ఇస్తే నీ డబ్బులు కూడా వస్తాయి. ఓ నైస్. నేను రెంట్ కూడా ఇస్తా. సో నేను ఎగరని టైంలో నాకు ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా, మీరే నేర్చుకుంటున్నారు అనుకోండి. సో నేను ఫ్లై చేయట్లేదంటే సాయి కెన్ ఐ రెంట్ టు స్వరూప, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందంట, ఆమెకి ప్లేన్ లేదు, కెన్ ఐ యూజ్ యువర్ ప్లేన్ అంటాడు. సో నాకు రెంట్ డబ్బులు ఇస్తాడు, మీరు ఫ్లై చేస్తారు. సో ఎందుకు కొనాను అంటే మీరు చెప్తున్నది అహంకారంతోనో నా దగ్గర డబ్బు ఉందనో నేను కొనుక్కోవాలనో నేను నిరూపించుకోవాలనుకున్నా కొనలేదు. మనీ సేవింగ్ కోసం కొన్నాను. వెరీ నైస్. మనీ సేవింగ్ కోసం ఆయన డైరెక్ట్గా ఏరోప్లేన్ కొనేశారు. అయితే మీరు కంపెనీ ఎలా పెట్టారు? ఆ తర్వాత స్కూల్స్ ఎందుకు పెట్టాలనిపించింది అమెరికాలో మీకు? నేను చేస్తున్న ఐటీ జాబ్ అండి. ఐటీ జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్లో మనిషికి ఆరోగ్యం పోతుంది. ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది, తర్వాత కళ్ళు దెబ్బతింటాయి, బాడీ లాంగ్వేజ్ బాడీ పోస్చరు ఇలా ఎప్పుడు కూర్చొని కొట్టాలి కదా. సో మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెస్ ఉంటుంది. నాకు 2 AM కాల్ వచ్చేది ఐటీలో. నీకు 2 కాదు కదా 3 కాదు కదా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫోన్ ఎత్తాలి. నేను చేసే జాబ్ అలాంటిది. సో ఈ స్ట్రెస్ అంతా చూసి దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో మనం సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి, లేదంటే బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి రెస్టారెంట్ పెట్టాం. ఫుడ్ కదా చేయగలం కదా అని. మావిడ నేను చాలా కష్టపడ్డాం, చాలా కష్టమైంది, చాలా బరువు తగ్గిపోయింది. మావిడ హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే బరువు తగ్గిపోతాం కదా. 1 yearలో మూసాం అది. అంటే 1-2 yearsలో భరించలేకపోయాం, స్ట్రెస్ భరించలేకపోయాం. రెస్టారెంట్ బిజినెస్లో అండి మండే టు ఫ్రైడే బిజీ ఉండరు, ఫ్రైడే సాటర్డే సండే బిజీ ఉంటారు. సో నీకు పర్సనల్ టైం ఉంటే ఉండదు. సో మనిషికి నెసెసిటీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే ఒక సామెత ఉంది. అంటే నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో ఆ విధంగా నువ్వు కనిపెట్టుకుంటావు. మీరు చాలా బద్దగస్తులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు మీ చెరువుకి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న చెరువు లేదా నీళ్ళు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేలారనుకోండి, మీ బద్ధకం. అందరు తెచ్చుకుంటున్నారు, మీకు నీళ్ళు కావాలి, మీరు ఆలోచిస్తారు పడుకొని. ఏం ఆలోచిస్తారు? ఆ చెరువు దగ్గర నీళ్ళు నాకు ఇంటికి రావాలి, నేను వెళ్ళకూడదు. ఎలా వస్తాయి నీళ్ళు? మీరు పైప్ వేసుకోవాలి, పైప్ వేసుకుని మోటార్ పెట్టుకుంటే వస్తాయి కదా. సో మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన లేని వాళ్ళు, మీరు ఆలోచిస్తే గూగుల్లో చేయండి, మోస్ట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ లేజీ ఆల్సో. మరి క్రియేటివిటీ ఎలా వస్తుంది? నాకు అవసరము, నాకు కావాలి అనుకుంటే క్రియేటివిటీ వస్తుంది కదా. సో ఆ విధంగా నేను నైట్ ఫ్రైడే సాటర్డే సండే పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి స్కూల్ బిజినెస్లో దిగాను. స్కూల్ బిజినెస్ ఎప్పుడు కూడా ఫ్రైడే 4 o'clock డన్. మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడేనే ఉంటుంది, సాటర్డే సండే ఉండదు కదా. అలా ఆలోచించాము, ఏం బిజినెస్ కొనాలని ఆలోచించాము. నాలాగే 2 couples ఒక 25 years రన్ చేస్తున్న స్కూల్ని, 150 మంది కిడ్స్ ఉన్నారు దాంట్లో, చిన్న పిల్లలందరూ, చంటి పిల్లల స్కూల్ అది, డే కేర్ ప్లే కేర్.
ఉంటే నేను వెళ్ళాను. నేను చాలా బోల్డ్. ఇప్పుడు నాకు ఏదైనా కొనాలనిపించింది అనుకోండి, అది అమ్ముతారో లేదో చూడకుండా అడుగుతాను వెళ్ళి. వాళ్ళకి ఆలోచన లేకపోయినా నేను కొంటాను, అమ్ముతారని అడుగుతాను. ఆ. మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఎంతకు అమ్ముతారు, ఎన్ని అంత డబ్బు ఉందని అడిగారు అనుకోండి, నా దగ్గర డబ్బు ఉందా లేదా తర్వాత మా ఫ్రెండ్కి ఉండొచ్చు కదా, నాకు తెలిసిన వాళ్ళకి ఉండొచ్చు కదా, మీరు అమ్ముతారా అని అడిగి ఆ ప్రాసెస్లో మీరు నమ్మరు, మా ఆవిడ కూడా నమ్మలేదు. నా జర్నీలో మా ఆవిడ ఉంది కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కూడా నేను కొన్నివన్నీ కూడా నేను అడిగి కొన్నాను, అమ్ముతారా అని అడిగి కొన్నా. ఈ స్కూల్ని లిస్టింగ్ లేకుండా మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు నేను అడిగా వెళ్ళి, స్కూల్ అమ్ముతారా అని. ఎందుకు అమ్మను అన్నాడు, ప్రైస్ చెప్పాడు. బ్యాంక్కి వెళ్ళాం, అన్ని రకాలుగా డబ్బులు సమకూర్చాము, రిటైర్మెంట్లోంచి కూడా డబ్బు తీసేసాము, చాలా రిస్క్ చేసి బ్యాంకులో కొంచెం డబ్బు ఇచ్చాడు, మిగతా డబ్బు అంతా మేమే పెట్టుకుని ఆ స్కూల్ కొన్నాం. స్కూల్ కొన్న వెంటనే దానికి రెంట్ చాలా ఎక్కువ. ఇందాక చెప్పిన ప్లేన్ ఎగ్జాంపుల్ లాగే, ప్లేన్ రెంట్ ఎక్కువైతే ఏం చేశాను, కొనేశారు. సో స్కూల్ రెంట్ ఎక్కువైతే ఏం చేయాలి, కొనేయాలి. సో వాడికి వెళ్ళి అడిగాను, ఇది చాలా పెద్ద ప్రాపర్టీ, ఇన్ని 2 ఎకరాల్లో ఉంది, ఈ ప్రాపర్టీ నేను కొనాలి అంటే ఏం చేయాలి, ఎంత ఉంటుందని మార్కెట్లో రీసెర్చ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను కొంటానని. మొన్నే కదా స్కూల్ కొన్నావు, నువ్వు ప్రాపర్టీ కూడా కొంటానంటున్నావు అన్నాడు. నేను కొంటాను, నీకెందుకు అని అడిగి ఆయన ఎంత కొంటాడో తెలుసుకొని, అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, రిటైర్ అయిన చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ కలిసి స్కోర్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. స్కోర్ దాని పేరు, అమెరికాలో ఉంది అది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ పెద్దదేదైనా నీ డ్రీమ్కి మించింది, మీ డ్రీమ్కి మించింది కొనాలి. మనతో ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నాం, ఎక్కడికో వెళ్ళాం మనం, హోటల్గా రెస్టారెంట్కి బాగా నచ్చింది, ఈ రెస్టారెంట్ కొనాలనే థాట్ రావడమే గ్రేట్ నీకు. తర్వాత ఓనర్ దగ్గరికి నువ్వు అమ్ముతామని అడగాలి. అలాంటి వాళ్ళని ఈ స్కోర్ అనే ఆర్గనైజేషన్ కూర్చోబెట్టి నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో చెప్తే వాళ్ళు చక్కగా అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసి నీకు ఎంత లోన్ ఇస్తుందో గవర్నమెంట్ చేసి, ఎక్కడి నుంచి లోన్ గవర్నమెంట్ ఇస్తుందో చెప్పి, ఏ రూల్ ప్రకారం ఇస్తుందో చెప్పి నిన్ను ప్రిపేర్ చేసి నువ్వు ఎంత కొంటే బెటర్ చెప్తాడు. ఓకే, ఇవన్నీ నీ జీవితకాలం అనుభవం సరిపోవు. సో నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి, స్కోర్ దాని పేరు, మీరు గూగుల్ చేయండి, స్కోర్ ఇన్ అమెరికా, స్కోర్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు, ఇది నువ్వు కొనొచ్చు అని చెప్పారు. నేను వెళ్ళి ఎక్కడైతే లోన్ వస్తుందో స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కంపెనీ, ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అంటే చిన్న బిజినెస్లకి వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే లోన్ అప్లై చేస్తే మళ్ళీ నా రిటైర్మెంట్ ఫండ్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సమకూర్చి, అప్పటికి ఆల్రెడీ ఒక 8 months స్కూల్ నడిచింది మాది. సో ఆ డబ్బులు కూడా ఉన్నాయి, నేను వర్క్ చేస్తున్నాను. ప్లస్ అంతకుముందు ఇంకో కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను, అది కూడా స్కూలే. సో అలా అన్ని రకాల డబ్బులన్నీ దాచుకొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా, చెప్తున్నాను కదా, మనం మన ఒక రేంజ్కి, ఒక కంఫర్ట్ జోన్కి వచ్చినంత వరకు, మనం అనుకుని సాధించినంత వరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదు. డబ్బు అనేది విత్తనాలు లాంటిది, విత్తనాలు ఎవరు తినేయకూడదు. విత్తనాలు ఏం చేయాలి, నాటితే మొక్కలు వస్తాయి, మొక్కలు చెట్లు అవుతాయి, చెట్లు అరణ్యాలు అవుతాయి, అరణ్యం అంతా అయినప్పుడు నువ్వు తిను. సో నా డబ్బుని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయట్లేదు ఏంటి, ఖర్చు పెట్టట్లేదు ఏంటి, ఎంత సంపాదిస్తాడో అని అడుగుతారు ఫ్రెండ్స్. వై ఆర్ యూ నాట్ టేకింగ్ రెస్ట్, వై ఆర్ యూ సో టైర్లెస్లీ వర్కింగ్ హార్డ్, వాట్ ఈస్ యువర్ గోల్, నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఏ ఫ్రెండ్ అని నాకు ఫోన్ చేస్తాడా, ఫోన్ చేసి సాయి నెక్స్ట్ ఏంటని అడుగుతాడు. అంటే వాడి మైండ్ అలా అయిపోయింది, సాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పానండి, మనిషికి సీక్రెట్ అనే బుక్ ఉంది, మీకు చెప్పాను నేను చెప్పలేదు. సీక్రెట్ అనే బుక్ ఉంది. ఆ బుక్లో ఏముంటుందంటే, నువ్వు ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. ఈ ప్రపంచంలో నాకు అంత ఆస్తి కావాలనుకున్నావు అనుకో, అది నీకు అవుతుంది. కానీ అదే పనిలో ఉండాలి, అదే ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు డౌట్ పడి నేను పేదవాడిని అయిపోతానేమో అనుకున్నావు అనుకోండి, పేదవాడు అయిపోతారు. మీరు డౌట్తో డ్రైవింగ్ చేశారు అనుకోండి, అమ్మో నాకు ఎవరిని గుద్దేస్తారేమో, గుద్దేస్తాడు. నాకెవరు గుద్దేరు, నేను బాగా వెళ్తాను, క్షేమంగా ఇంటికి వెళ్తాను అనే పాజిటివ్ స్పిరిట్తో వెళ్ళాలి. నేను కంపల్సరీగా వెళ్తాను అనుకుంటే వెళ్తారు. మీ మైండ్ అలా పనిచేస్తుంది ఆ టైంకి. సో ఈ సీక్రెట్ అనే బుక్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. నువ్వేదనుకుంటే అది అవుతుంది. మనిషి మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది, యూనివర్స్ అనేది ఒక ఇంకా పెద్ద మ్యాగ్నెట్. మన మైండ్ ఈ యూనివర్స్ అనే మ్యాగ్నెట్ని ఆకర్షిస్తుంది, మనకు తెలియదు అది. దాన్ని యూనివర్సల్ సపోర్ట్ అంటారు. సో ఈ మేనిఫెస్టేషను ఎవరైతే చేస్తారో యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది.
నేను అవుతాను, నేను చేస్తాను, నేను అవుతాను, నేను చేస్తాను, రోజు అదే పనిలో ఉండాలి. ఆ ప్రాసెస్లోనే నేను ఇవన్నీ కొనుక్కున్నాను, అవన్నీ చేశాను. సో ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం పరిస్థితుల్లో మీరు హైలైట్ చేస్తున్నవన్నీ కూడా సక్సెస్ కాదు యాక్చువల్గా. నేను అనుకున్నవి ఎస్, మీ నేను అనుకున్నవి తీర్చుకున్నాను అంతే తప్ప మీరు అంటున్నారు సక్సెస్ అని. నా మటు నాకు సక్సెస్ అవ్వలేదు ఇంకా. నేను ఐ స్టిల్ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ స్టిల్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, ఆర్ ఐ స్టిల్ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఐ వాంట్ అప్లాస్, ఐ వాంట్ ఎక్కువ మంది మాస్లో నేను ఏదో అవ్వాలి, గుర్తింపు రావాలి నాకు. సరిపోలేదు నాకు అది. సో ప్రజల దృష్టిలో, నా చుట్టుపక్కల ఉన్న దృష్టిలో, మా ఆవిడ దృష్టిలో నేను చాలా సక్సెస్ఫుల్. ఎందుకు? ఎవరికైతే ఏవేవైతే లేవో అది నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేనిది మీరు కావాలనుకున్నది నా దగ్గర ఉంది కదా. ఇప్పుడు నేను అనుకున్నవన్నీ కూడా మెటీరియలే కదా. మీరు చెప్పినవన్నీ మెటీరియలే. డబ్బు నాకున్న, లేదా మోటార్ సైకిల్ అన్నారో, లేకపోతే ఎయిర్ప్లేన్ అన్నారో, లేదా ఏదైతే అన్నారో అవన్నీ కూడా మెటీరియల్. నువ్వు ఎంత సాధించినా తృప్తి ఉండదు దాంట్లో, ఇంకా కావాలి. సో మన మనసుకి తృప్తి అయింది చేయాలి. నేను తృప్తి వేరు, నాకు కావాలి అనుకొని సాధించడం వేరు. నాకు కావాలనుకున్నవి తెచ్చుకున్నాను నేను, రైట్? అది నేను సక్సెస్ అనుకోవట్లేదు, బట్ సొసైటీ అనుకుంటుంది అట్లా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సింహాద్రి? ప్రస్తుతానికి నేను జాబ్ ఏం చేయట్లేదండి. 2-3 ఏళ్ళింది అసలు జాబే చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్పెండ్ టైం విత్ మై మదర్ అండ్ ఫాదర్. సో మా ఊరు వచ్చి మా అమ్మ నాన్న కోసం మంచి ఇల్లు కట్టాను. ఎప్పటి నుంచో అంటున్నారు. ఆ ఇల్లు కట్టి, ఆ ఇల్లు తాలూకా బాధ్యతలు నిన్న తీసుకొని అమెరికా నుంచి ఆర్కిటెక్ట్ని హైర్ చేసి ఇక్కడే ఫోన్లో రోజు టైం స్పెండ్ చేసి 1 year 2 years టైం తీసుకొని ఇల్లు కట్టించాను. సో ఈ 1 year 2 yearsలో ఏం చేశానంటే అమ్మ నాన్న కోసం ఇల్లు కట్టాను, అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తున్నాను, ట్రావెల్ చేస్తున్నాను, నన్ను సినిమా తీయగలను లేదా ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు ఒక క్యారవాన్లో కూడా ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పటికే 1000 మైళ్ళు 40,000 మైళ్ళు వెళ్ళానంటే ఇంచుమించు 65,000 kilometers తిరిగాను. ఎందుకు అంటే తిరిగానంటే నాకు 10 years బ్యాక్ ఒక రియలైజేషన్ వచ్చింది. మనకి ఉన్నది 2500 సండేస్. 2500 సండేస్ అంటే తెలుసా మీకు? లేదండి. తెలీదా? ఓకే. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 50. 52 కాదు, 50 అనుకుందాం. సంవత్సరానికి 50 ఆదివారాలు అయితే 10 సంవత్సరాలకి ఎన్ని? 500. ఓకే. 20 సంవత్సరాలకి ఎన్ని? 1000. 30 సంవత్సరాలకి ఎన్ని? 1500. 40 సంవత్సరాలకి ఎన్ని? 2000. 50 సంవత్సరాలకి ఎన్ని? 2500. 2500 ఆదివారాలు నీకు ఉన్నాయి. సో ఫస్ట్ 25 years నీది కాదు కదా. అమ్మ నాన్న, చదువు, 10th, డిగ్రీ, పెళ్ళి, ఏదో నీకేం తెలియదు, నువ్వేం చేయలేవు. 25 years తీసేయండి. చివరి 25 years ఉంటుందా? నీకు హాస్పిటల్, మెడికల్ చెకప్లు, మాస్టర్ చెకప్లు, ఆ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు ఉన్నాయి, మైండ్ పోయింది, మర్చిపోయాను, పారాలసిస్ అని, పార్కిన్సన్స్ అని, అవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఎంత మిగిలిందండి? 50 అంటే ఎంత అండి? 2500 సండేస్. సో మనందరికీ ఉన్నది ఎంత? 2500. ఒక గోడ మీద ఒక చార్ట్ వేసి 2500 గడులు వేయండి. ఆ గడిలో సండే అని రాయండి. ప్రతి సండే కొట్టుకుంటూ వెళ్ళండి. మీ జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. మీ జీవితం ఎంత చిన్నది. ఆఫ్టర్ ఆల్ యువర్ 2500 సండేస్ వాల్యూ. నువ్వు ఏం చేయాలనుకున్నా అప్పుడే. కానీ ఆ టైంలో భగవంతుడు మనకున్న కల్చర్ని బట్టి ఏం చేశాడు? కరెక్ట్గా పెళ్లి చేస్తారు ఆ టైంకి. ఎందుకంటే నువ్వు అనుకున్నవన్నీ సాధించేయాలి కదా. సాధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేయాలి. పెళ్ళి అయితే ఏమవుతుంది? భార్యని చూసుకోవాలి, అదొక గోల్. భార్య వస్తే ఏమవుతుంది? ఇద్దరు పిల్లలు వస్తారు, పిల్లల్ని చూడాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు చదివించిన తర్వాత వాళ్ళు ఇంకా బాగుపడాలి. సో నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా వాళ్ళు బాగుండాలి. కానీ మీరు పెళ్లి చేసుకుని ఇవన్నీ సాధించారు కదా సాయిరామ్. నాకు తెలుసు కాబట్టి సాధించానండి. ఇలా ఆలోచించాను కాబట్టి సాధించాను. నేను ఇలా సాధించానని తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. వీడి పెళ్ళి అయితే మనిషి సగం చచ్చిపోవాలి, ఆరోగ్యం పాడైపోవాలి, మనిషిలో మొహంలో చిరునవ్వు పోవాలి, డ్యాన్స్ వేయకూడదు, ట్రావెల్ చేయకూడదు, అందరం చూసి ఏడవాలి. వీడేంటి నవ్వుతున్నాడు, వీడేంటి ఆనందంగా ఉన్నాడు, వీడేంటి ఆపోజిట్లో వెళ్తున్నాడు అందరికీ. ఒక పెళ్లి కానోడు ఏమేం చేస్తాడు, అన్ని పెళ్ళి అయిన తర్వాత ఎలా చేస్తున్నాడు అని అనిపించుకోవాలి. నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. ఏమీ లేదు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఓకే నేను హ్యాపీగా ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నారు? నేను హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండను అనుకున్న వాడికి మీరు ఎన్ని అయినా చేయండి. డబ్బు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, అధికారం ఇవ్వండి, అన్నీ చేయండి, వాడు హ్యాపీగా ఉండలేడు. మీ ఇంటి పక్కనే ఒక వ్యక్తి ఉంటాడు, రోజు రిక్షా తొక్కుతుంటాడు. వాడు ఎప్పుడు చాలా ఆనందంగా చక్కగా రిక్షా తొక్కుతాడు, వస్తాడు, హ్యాపీగా భార్యతో ఉంటాడు,
వేడి అన్నం తింటాడు, వేడి నీళ్ళు పోసుకుంటాడు, చక్కగా హాయి పడుకుంటాడు. సో హ్యాపీనెస్ అనేది చాయిస్. హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళని ఎవరు దుఃఖంగా చేయలేరు, దుఃఖపడుతూ ఉండే వాళ్ళని ఎవరు, ఒక సామెత ఉంది కదా, అదృష్టవంతుని ఎవడు చెరపలేడు, దరిద్రుని ఎవడు బాగు చేయలేడని. అలాగే సంతోషంగా ఉండే వాళ్ళని ఎవరు విచారంగా చేయలేరు, విచారంగా ఉండే వాళ్ళని సంతోషంగా ఎవరు చేయలేరు. ఇప్పుడు నెక్స్ట్ మీ గోల్ ఏంటండి? సినిమా తీయాలి అనుకుంటున్నారు, ఆ అవుతుందో project తెలీదు. ఎంతవరకు వచ్చింది? ఇదే గోల్. నేను సినిమా తీయాలన్న గోల్ నాకు చిన్నప్పుడే ఉంది. అది ఎప్పుడు ఎందుకు చేయకూడదు అంటే ఏ కృష్ణనగర్లో ఉండేవాడిని, రైట్. Yes. ఎప్పుడు ఈ బస్సు వస్తుంది, ఆ బస్సులో ఎవరో ఏజెంట్ ఉంటాడు, వాళ్ళందరితో పాటు నువ్వు స్టూడియోకి వెళ్ళాలి. రవితేజాలు అందరూ ఎలాగెళ్ళిన వాళ్ళే కదా. సో అలా వెళ్తూ అన్ని త్యాగాలు చేసి అదొక్కడే నమ్ముకొని వెళ్ళారు వాళ్ళు. కాబట్టి దే డిజర్వ్ మోర్ సక్సెస్ ఇన్ ఫిలిం. నేను ఏది త్యాగం చేయలేదు. నేనేం త్యాగం చేశానండి సినిమా కోసం? నా టైం వదులుకున్నానా? అమెరికాలో ఉన్నాను నేను, నాకు కావాల్సినవన్నీ చేసుకున్నాను నేను. ఇన్ని చేసిన తర్వాత నేను సినిమా తీయాలనుకుంటున్నాను కదా, నేను తీయలేకపోయినా పర్లేదు. బికాజ్ ఐ డిడ్ నాట్ సాక్రిఫైస్ ఎనీథింగ్, రైట్? ఐ రైట్? Yes. కానీ అలా అని చెప్పి నేను ఎందుకు తీయకూడదు? ట్రై చేయాలి కదా నేను. Yes. బట్ సేఫ్ కదా నేను. ఇప్పుడు నేను అప్పుడు సినిమాలో నేను దూరుంటే ఇవేమీ అవ్వవు. సో ఇప్పుడు నేను ఎందుకు చేయాలనుకుంటున్నానంటే చిన్నప్పుడు డ్రీమ్ అలా ఉండిపోయింది. ఎక్కువ మంది అంటున్నారు కూడా, నువ్వు చక్కగా యాక్టివ్గా ఉంటావు, ఎనర్జెటిక్గా ఉంటావు, డైలాగులు చెప్తున్నావు, డ్యాన్స్లు వేస్తున్నావు, చూడడానికి బాగున్నావు, హెల్తీగా ఉన్నావు, యంగ్గా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయకూడదు? 1, 2, 3 చేయి, ఏమో చూద్దాం అని అంటున్నారు. కాబట్టి ట్రై చేద్దాం అనిపించింది. కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, రీసెంట్గా ఒప్పుకున్నారు. సో ఆ ధైర్యం ఎక్కువ వచ్చింది. ఇంట్లో ఒప్పుకున్నారు, కొంచెమైనా ఎంకరేజ్ చేస్తున్నారు. మా ఫాదర్ ఒప్పుకున్నారు, మా మదర్ ఒప్పుకుంది, మా వైఫ్ కూడా ఇంచుమించు ఒప్పుకున్నారు. సో ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని చేయాలనిపిస్తుంది.